మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చంద్రమోహన్ కుటుంబానికి నష్టపరిహారం అందేలా కృషి చేశారు టీఎన్టీయూసీ నేతలు. కార్మికుడి కుటుంబం పక్షాన టీఎన్టీయూసీ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్తో కలిసి కార్మిక సంఘాల నాయకులు చంద్రమోహన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేశారు. సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపి మృతుడి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, 50 లక్షల రూపాయల నష్టపరిహారం, అతని కుమారుడికి చదువుకయ్యే ఖర్చును భరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కార్మికుల పక్షాన పోరాడి న్యాయబద్ధంగా వారికి రావాల్సిన హక్కుల కోసం పోరాడతామని సంజయ్ కుమార్ తెలిపారు. కార్మిక నాయకులకి వారి కుటుంబ సభ్యులకి తీవ్ర ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ రోజు కార్మిక శక్తిని చాటినాము. ఆ శక్తి ముందు అంత పెద్ద యాజమాన్యం ఎస్సీపీపీ కూడా మరి 50 లక్షల రూపాయలు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బాబుని చదివించడానికి కూడా ఖర్చులు ఇవ్వడానికి జరిగింది. 2 ఉద్యోగాలు సాధించాం కాబట్టి ఈ పాత్రలో హెచ్ఎంఎస్ యూనియన్ కూడా పాల్గొని అన్నింటితో పాటు మరి హెచ్ఎంఎస్ యూనియన్ కూడా పాల్గొని ఈ కార్మికుల తరఫున ఈ విజయం సాధించడం జరిగింది. గతంలో కూడా ఎప్పుడైనా ఏదైనా జరిగితే మీరంతా కూడా కలిసి యూనియన్